వరదల్లో చిక్కుకున్న వారికి చాలా మందికి కూడా సహాయం అందట్లేదని ఎక్కడికక్కడ అంటే చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఆయనే పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తూ ఎవరికి ఏం సహాయం కావాలో మొత్తం కూడా తెలుసుకొని దగ్గరుండి మరీ చేస్తున్నారు. సో ఎక్కడ మొత్తం అంతా కూడా కొంతమంది అధికారులను కూడా ఆయన నియమించడం జరిగింది. మొత్తం పరిశీలన చేయండి, సో అందరికీ సహాయం అందాలి అని చెప్పేసి ఆయన మరీ చెప్పారు. ప్రశాంతంగా ఉండే చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో చాలా వరకు కూడా అంటే 3 రోజులు దాటుతున్నా సరే ఎందుకు సహాయ కార్యక్రమాలు సరిగ్గా చేయడం లేదు అని చెప్పేసి, ఎందుకు ఇన్ని ఫిర్యాదులు నాకు అందుతున్నాయి అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మీరు చేయలేకపోతే చెప్పండి, నేను ఎవరైతే ఈ పనులు చేయగలరో వాళ్ళనే నియమించుకుంటాను, మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పేసి అధికారుల మీద కూడా ఫైర్ అయ్యారు. సో దీనికి సంబంధించి అయితే నాకు ఒక ఫిర్యాదు కూడా అందకూడదు, మీరందరూ కూడా ఏ మూలన ఉన్నా సరే బాధితులు వారందరికీ కూడా తగిన సహాయం అందించాలి అని చెప్పారు. అది ఎంతటి వారైనా సరే సరిగ్గా పని చెయ్యకపోతే గనక వారిని మంత్రులైనా సరే కలెక్టర్లైనా సరే వారిని సస్పెండ్ చేసేస్తాను అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చూస్తే చల్లని చంద్రుని మాదిరిగా ఉండే సీఎం చంద్రబాబు భగభగ మండారు. వరద ముంపు ప్రాంతాల్లో సాయం అందడం లేదన్న ఫిర్యాదులు ఇంకా వస్తుండటంతో ఉన్నతాధికారులు మంత్రులపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతి ఇంటికి సాయం అంది తీరాలని తేల్చి చెప్పారు. సాయం అందలేదన్న ఫిర్యాదు ఒక్కటొచ్చినా నేను ఊరుకునేది లేదు, ఐఏఎస్ అధికారులనైనా మంత్రులనైనా సస్పెండ్ చేయడానికి వెనకాడేది లేదు. ఇప్పటికీ 2 రోజులైంది. బాధితులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సహాయ సామాగ్రికి కుదవలేదు, డబ్బులకు వెనకాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి వాటిని చేర్చడమే మీ పని. అది కూడా మీరు చేయలేకపోతే ఊరుకోను, చేయలేని వాళ్లు పక్కకు తప్పుకోండి, చేయగలిగిన వాళ్లతో చేయించుకుంటానంటూ సీఎం సీరియస్ గా మాట్లాడినట్లు సమాచారం. బాధితుల నుంచి ఫోన్ల ద్వారా చేసిన సర్వేలో వారికి అందుతున్న సాయంపై సంతృప్తి శాతం తగినంతగా లేకపోవడం చంద్రబాబు ఆగ్రహానికి కారణమైందని చెప్తున్నారు. ఈ సర్వేలో తమకు సాయం అందిందని చెప్పిన వారు 70% ఉన్నారు, 30% అందలేదు అని చెప్పారు. ఆ వివరాలను అధికారులందరికీ పంపారు. ఇంత శాతం ప్రజలకు అందకపోతే మీరేం పనిచేస్తున్నట్లు? ఎవరికి అందుతోంది? లేనిది చూసుకునే బాధ్యత లేదా? ఇంటింటికి తిరిగి నేనే పంచాలా? నేను ఒక ఆదేశం ఇస్తే 24 గంటల్లో సంపూర్ణంగా అమలు చేసిన చరిత్ర మన అధికార యంత్రాంగానికి ఉంది. ఇప్పుడు ఏమిటి దౌర్భాగ్యం? గత 5 ఏళ్లలో వ్యవస్థలు ఇంత పతనమయ్యాయా అని చంద్రబాబు నిలదీశారు. అందుబాటులో ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వాటిని పంచే పని కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మొత్తం వరద ముంపు ప్రాంతంలో దాదాపు 172 సచివాలయాలు ఉండగా దాంట్లో 25 సచివాలయాలకు ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదనే విషయం ముఖ్యమంత్రికి తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగితే ఎవరినైనా సస్పెండ్ చేస్తాను, ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. తర్వాత అధికార యంత్రాంగాల్లో చలనం తీసుకొచ్చేందుకే ఆయన నిన్న ఉదయం 4:30 గంటల పాటు జేసీబీలో వరద ముంపు ప్రాంతాలకు పర్యటనకు వెళ్లారు. జేసీబీలోనే ఆయన పర్యటించారు. మొత్తం 4:30 గంటల సేపు ఆయన నిల్చునే ఉన్నారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా వరద ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించి వారికి ఆహారం అందించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఒక గర్భిణీ స్త్రీ తన దృష్టికి రాగానే సీఎంఓ కార్యాలయ అధికారి రాజమౌళికి చెప్పి ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటే ట్రాక్టర్ పై తీసుకువెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎంఓ కార్యాలయ అధికారులే జాయిన్ చేసి వెళ్లిన పరిస్థితి వచ్చింది. ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులందరూ ఏం చేస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి సరిగా పనిచేయట్లేదని తెలిసి అతన్ని అక్కడికక్కడ సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడైనా సరే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో యాక్టివ్ కావాలి. గత 5 ఏళ్లు ఇంత నిశ్చేజంగా ఉన్నారా? ఈ విధంగా ఒక్క రోజులో నేను ఆదేశాలు ఇస్తే 24 గంటలలో అమలు చేసిన అధికార యంత్రాంగం ఇదేనా అనే ముఖ్యమంత్రి అధికారులతో మంత్రులతో జరిగిన సమావేశంలో అంటే రివ్యూ సమావేశంలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. రోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా పర్యటనలు చేస్తున్నారు. తర్వాత అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి చర్చించి రేపటి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. నిన్న ఉదయం 6.5 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అందించారు. మధ్యాహ్నం 8 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందించారు. సాయంత్రం 10 లక్షలకు పైగా భోజనాలు అందించడంతో పాటుగా 5 గంటల లోపే భోజనాలు అందించడంతో పాటుగా మరోవైపు పాల ప్యాకెట్లు కూడా 10 లక్షల పాల ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలి. అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అధికార యంత్రాంగం ఎక్కడైనా సరే ముద్దు నిద్ర వేయాలని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మొత్తం 30 ట్రాక్టర్లు తెప్పించడంతో పాటు
అటు హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆహారం అందలేదు అనే ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మానిటర్ చేసుకోవాలని చెప్పడంతో మరోవైపు డ్రోన్లను కూడా ఉపయోగించి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపైన ఇదే విధంగా కొనసాగితే సహించేది లేదని చెప్పడం జరిగింది. మరోవైపు నేను అర్ధరాత్రి నుంచి విజయవాడలో వర్షం కురుస్తోంది. ఈ వర్షం వల్ల మరలా ఏమైనా ఇబ్బంది వస్తుందా, పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో ఆయన కూడా క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే అవకాశం ఉంది. ఈ రోజు హెలికాప్టర్ లో ఏరియల్ రివ్యూ చేయాలని భావించినప్పుడు కూడా అది రద్దయ్యే అవకాశం ఉంది. ఆయన ఇంకా క్షేత్రస్థాయిలోనే ఈ రోజు నుంచి మరలా క్షేత్రస్థాయికి వెళ్లి అందుతున్న సహాయాన్ని తెలుసుకోవడంతో పాటు అధికారులు నిర్లక్ష్య వైఖరిని వేడకపోతే కనుక తీవ్రంగా వ్యవహరిస్తానని కూడా చెప్పడం జరిగింది. నిన్న జక్కంపూడి కాలనీలో శ్రీనివాస్ అనే ఒక అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడే సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రి బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అధికారులకు, మంత్రులకు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అటు ఈ మొత్తం వ్యవహారం మీద ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు ఏదైతే బుడమేరుకు సంబంధించి మొత్తం ఏదైతే బ్రీచ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయని మంత్రి రామానాయుడు ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి పదే ఆదేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.